ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా. చప్పట్లు కొడదాం అందరు కూడా, చప్పట్లు కొడుతూ పాడు. ప్రకటింతు నీ వాక్యమును, ప్రనుతింతు నీ నామమును, ప్రకటింతు నీ వాక్యమును. ప్రభువాని సాక్షిగా జీవించనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా. పరిమళ సువాసనగా నీ విలసిల్లాలని, అర్పణ బలిగా శిలువల మౌనివైతివా. పరిమళ సువాసనగా నీ విలసిల్లాలని, అర్పణ బలిగా శిలువల మౌనివైతివా. ప్రేమ భావన మాకిల నేర్పించి, నీ ప్రేమ భావన మాకిల నేర్పించి పరమేజిన నా యేసయ్యా, నా యేసయ్యా. ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా. చాలామందికి కూడా దేవుడు అంటే, కొంతమందికి చాలామందికి చర్చికి వెళ్ళే వరకు అర్థమవుతుంది ఆయన ఏం చేశారు ఏంటి మనకి. ఆయన చేసిన కార్యాలు భూమిని సృష్టించారు, మీ అందరికీ తెలిసింది. భూమి ఎక్కడుంది? మన పాదాల కింద భూమి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే భూమి మన పాదాల కింద ఉన్నది, భూమి పాదాల కింద. భూమి నీరు మీద ఉంది. భూమి కింద ఏమున్నాయి? నీరు ఉన్నాయి. భూమి పైన మనం ఉన్నాం. కింద నీరు ఉంది, పైన భూమి ఉంది. పైన మనం మసులుతున్నాం, అంటే మనం జీవిస్తున్నాం. ఈ భూమి పైన దేవుడు మనకిచ్చిన మంచి ప్రకృతి ఇచ్చాడు. భూమి ఆకాశాన్ని సృజించాడు. ఆయన జీవరాశులను ఇచ్చాడు. మనం బ్రతకడానికి కావలసిన ప్రతిదీ, సూర్యచంద్ర నక్షత్రములను అన్నిటినీ ఆయనే సృష్టించాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన ద్వారానే ఎన్ని కలిగింది, సమస్తము కలిగింది ఆయన ద్వారానే. మనము కూడా ఆయన ద్వారానే సృజించిన వాళ్ళం. ఆయన రూపము ఏదైతే ఉందో మానవులుగా మనకి అదే ఇచ్చాడు. ఆయన పోలిక చెప్పనే మనం సృష్టించాడు తప్ప వేరే ఏ పోలికని సృష్టించలేదు. ఒక సపోజ్ కుక్కను చూడండి, దాని రూపం దానిది. ఒక పామును చూడండి, దాని రూపం దాని, అంటే దాని స్వభావం దానిది, దాని రూపం దానికి ఇచ్చాడు. ఒక ఆవు కానీ ఒక గేదె కానీ దేని రూపం దానికి ఇచ్చాడు. మరి మన రూపం ఎవరిదంటే, మన రూపం ఎవరిదంటే దేవుడిది. దేవుడిదే ఈ రూపం. ఆయన కళ్ళు ఇచ్చాడు, నోరిచ్చాడు, ముక్కు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు మనకి. అవయవాలన్నీ, కనపరని అవయవాలు కూడా దేవుడే ఇచ్చాడు మనకి. లోనున్న అవయవాలన్నీ నిర్మాణం ఆయనే. ఆయన తప్ప ఏది కూడా జరగలేదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆయనే నిర్మించాడు. ఆయన ద్వారానే ఇవన్నీ ఏర్పడింది. మనం అనుకుంటాం మనం సాధించాం, మన తెలుగు. ఆయన జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో మనం ఆలోచించాం. భూమిలో కూడా ప్రతిదీ ఆయనే పెట్టాడు. ప్రతిదీ కూడా ఆయన పెట్టాడు, మనం కనుక్కున్నాం అంతే. మనకి ఏం కావాలనేది దేవుడికి ముందే గుర్తెరిగి భూమి మీద ప్రతిదీ కూడా ఆయనే ముందుగా మన కొరకు పెట్టాడు. పెట్టిన వాటినే మనం ఉపయోగించుకున్నాం తప్ప కొత్తగా చేసింది ఏదీ లేదు. ఆయనే పెట్టాడండి, పెట్టినే మనం వాడుకుంటున్నాం. చూడండి, ఒకరోజు మనం ఏదైనా పనికి వెళ్ళామనుకో, మళ్ళీ వెళ్దాం, నీరసం వస్తారు. కానీ సూర్యుడు ప్రతిరోజు ఉదయం వస్తాడు, సాయంత్రం వరకు. మరి చంద్రుడు ప్రతిరోజు వస్తాడు. అంటే కాలాలు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి, అవి మారట్లా. ఎందుకు మారట్లేదు? దేవుడు ఆజ్ఞాపించాడు. సూర్యుడిని కలగమన్నాడు, కలిగాడు. చంద్రుడిని కలగమన్నాడు, కలిగాడు. భూమిని కలగమన్నాడు, కలిగాడు. జీవరాశిని కలగమన్నాడు. మానవులుగా ప్రతిదీ కూడా దేవుడే మనం సృష్టించాడు. కాబట్టి ఒక మాట చూద్దామండి బైబిల్ గ్రంథంలో ఆయన ఏం చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. 8వ అధ్యాయం 5వ వచనం. 8:5. దేవుడికి చాలామంది ఏంటంటే రూపాలు అడుగుతారు. బయట మనం చూస్తాం చాలా రూపాలు ఉంటాయి. అవి వేరే వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ నమ్మకాలే మనం అందరికి కూడా చెప్తాం. వాళ్ళకి అది నచ్చింది కదా. కానీ మన దేవుడు ఏంటంటే మానవ రూపంలోనే మనం సృష్టించాడు. ఆయనకున్న అవయవాలే మనకి ఇచ్చాడు.
కానీ చాలామంది ఏంటంటే దేవుడు 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 ఆయన ఎలా ఉంటారంటే ఆయన ఏం చెప్తారంటే ఒక్కసారి చూడండి 8:5 చదువుతారు. దేవతలు అనబడిన వారును ప్రభువులను అనబడిన వారును అనేకులున్నారు. చూసారండి, ఇప్పుడు మనలో చాలామంది ఉన్నాం. మనమే ఏమనుకుంటారు, నేను ఆల్దర్పు, నేను ఏల్దర్పు, మీరు ఆల్దర్పు అనుకుంటాం. అనుకోమా, మీరు ఎవరు దరుపు నేను పలానా వాళ్ళు దరుపు, మీరు ఎవరు దరుపు నేను పలానా వాళ్ళు దరుపు, ప్రతి ఒక్కరు దరుపు అనుకుంటాం. అనుకోమా, ఇప్పుడు మన సమాజంలో చాలామంది, ఇప్పుడు నాకు స్నేహితులు ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ కూడా హైందవులు నా స్నేహితులు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. ఓకే, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ దేవుళ్ళు అనుకుంటారు. నేను సరే, మీ వరకు దేవుడు, నా వరకు వచ్చినప్పటికీ నేను నమ్ముకున్న దేవుడు వాళ్ళకి దేవుడే. మా మధ్యలో స్నేహం పోడవకూడదని చెప్పేయండి వాళ్ళు అనుకున్నారా? ఓకే, వాళ్ళ విశ్వాసాన్ని మనం, నా విశ్వాసంకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు, నాకు దేవుడు. వాళ్ళు అనే మాట ఏంటంటే దేవతలు అనేవారు ప్రభులు అనబడిన వారు అనేకులు ఉన్నారా లేరా సమాజంలోని? దేవతలు అనేవారు ఉన్నారు, ప్రభులు అనబడిన వారు ఉన్నారు. సమాజంలో చాలామంది మట్టికి అనేవారు బోలు మంది ఉన్నారు. కానీ అనేవారే తప్ప ఎవరైనా గుర్తించే వాళ్ళు ఉన్నారా? అనేవారే. ఇప్పుడు నేను ఒక ప్రతిబింబాన్ని ఒక డిజైన్ గీస్తానండి, ఒక డ్రాయింగ్, ఒక చిత్రపటాన్ని గీస్తాను. అది నచ్చింది అనుకోండి, అది నచ్చినప్పుడు దాన్ని పట్టుకెళ్ళి కొంతమంది ఏం చేస్తారు, నచ్చిన వాళ్ళు దానికి ఏం చేస్తారు, దానికి కొంతమంది వాళ్ళకి కావాల్సిన పూజా కార్యక్రమాలు కావాల్సినవి చేస్తారు. వాళ్ళకి నచ్చితే. కొంతమంది నచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, పట్టుకెళ్ళి మూల పెడతారు. అంతేనా? వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు అందరం ఎక్కిస్తారు, నచ్చకపోతే ఏం చేస్తారు, వదిలేస్తారు. అంటే అలాంటి వారు ఉన్నారు సమాజంలో. అలాంటి ప్రభులు అనేవారు ఉన్నారు, దేవతలు అనేవారు ఉన్నారు కాబట్టి దేవుడు బైబిల్లో మనకి రాయించాడు. ఇంకొక మాట చూద్దాం, అసలు ఆయన మనకి ఏమి ఇచ్చాడు ఏంటనేది కూడా. అపోస్తుల కార్యాలు 17:24. 17:24. జగత్తును అందరి సమస్తమును నిర్మించింది దేవుడే. జగత్తును అందరి సమస్తమును నిర్మించింది దేవుడే. ఇప్పుడు జగత్తును నిర్మించింది ఎవరని చెప్పానండి? దేవుడే. ఆయన అంటాడు జగత్తును నిర్మించింది ఎవరు? ఆయనే. ఆయన అంటే ఎవరు? మనకు అన్నదండి. ఈ భూమి మీదకి తల్లి గర్భంలో మానవుడిగా పుట్టించిన దేవాది దేవుడే మన దేవుడు. ఆయన రూపమే మనదే. మనకున్న రూపం వేదాట్లకి ఏమన్నా చూడండి, మన రూపం దానికి వస్తారా? దాన్ని రకరకాల పేర్లు పిలుస్తాం. మన రూపాలు ఏమైనా వస్తాయా? ఎందుకంటే దాని రూపం దేవుడు ఇచ్చిన వరకు దాని రూపం అదే. మానవ రూపం మానవ రూపమే. ఇప్పుడు నేను ఉన్నాను, చాలామంది నన్ను చూడగానే ఉంటుంది, అదే నువ్వు మీ నాన్న పోలికలు అని అడుగుతారు చాలామంది. ఎందుకంటే నన్ను శరీరకమైన తండ్రి, ఈ భూమి మీద కన్న తండ్రి, నా తండ్రి పోలికలో నేను ఉన్నాను. లేకపోతే నా పుట్టిన పిల్లలు నా పోలికలో నా భార్య పోలిక. అలాగే జగత్తుని పుట్టించిన దేవుడు కూడా ఆయన పోలిక చెప్పునే మనల్ని పుట్టించాడు. వేరే రూపాలుగా ఏమి పుట్టించలేదు. ఆయన అందరినీ పుట్టించారు. రేపొద్దున మేము కూడా ఈ వయసు వదిలిపెట్టి మీ వయసుకు రావాల్సిన వాళ్ళని. రేపొద్దున మేమైనా అంతే, ఈ వయసు వదిలిపెట్టి ఆ వయసుకు రావాల్సిన వాళ్ళని. దేవుడు ఏంటంటే మేము ఇప్పుడు యవ్వనంలోనూ ఆయన పనిలో వాడుకుంటున్నాడు, బలమైన పనిలో వాడుకుంటున్నాడు ఆయన. రేపొద్దున ఈ పని వదిలిపెట్టి మేము మీ దగ్గరికి రావాల్సిందే. మేము ఆ వయసుకు రావాల్సిన వాళ్ళని. మీరు ఈ వయసు దాటి వెళ్ళిన వారే కాదా? దాటిచ్చారు కదా. మేము అదే. ఇంకొకమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్త సమస్త జీవులను జీవగల దేవుడు తిరుగువలనని మీకు సువార్త ప్రకటించుడి. ఎవరికి సువార్త ప్రకటిస్తున్నారు? మనకే. ఆ ఎన్నాటిని చూసుకోవడం మనం ఎటువైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ఇప్పుడు దేవుని వైపు తిరుగుతున్నావా మనం? లేదు. సమాజంలో ఏమన్నా అటువైపు వెళ్ళిపోతున్నాం. ఈ వయసులో మీరు కష్టపడలేదు, దేవుని సేవ చేయలేరు. కానీ ఏం చేయాలి? ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా దేవుణ్ణి స్మరించాలి. ఏమని స్మరించాలి? ప్రభువా, యవ్వన కాలం అంతా పోయింది తండ్రి, అలాగే వృద్ధాప్యంలోకి వచ్చాను దేవా, ఈ చివరి దినాల్లోనైనా తండ్రి ఒక అవకాశం నాకు ఇవ్వండి దేవా, నేను మీకు విశ్వాసంతో ప్రార్థన చేయించున్నాను అని ప్రార్థనలో మీకు విన్నపాలు చేయాలి. మోకాలు వేసి ఒప్పుకుంటే మోకాలు వేయచ్చు. ఒకవేళ మోకాలు వేపులో కూర్చుందన్న దేవునికి మీకు ఏ బాధ అయితే ఉందో దేవునికి మీరు తెలియపరచాలి ప్రార్థన రూపంలో. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, అమ్మ కంపల్సరీ కన్నీటి ప్రార్థన చేయాలి. మీ ప్రార్థనలో మీ బాధ, మీ సమస్య ఏమున్నా చెప్పుకుంటే దేవుడు కంపల్సరీ ప్రతి దాన్ని స్వచ్ఛతపరుస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము పుట్టించిన వాడు ఆయన, జీవరాశులు పుట్టించింది ఆయన. మనం తినే ఆహార పదార్థాలు కానివ్వండి, ఏవైనా కానీ ప్రతీదీ మనం కనుగొన్నామని విర్రవీడు ఆయన ముందే పెట్టాడు.
ఆయన ముందే పెట్టాడు ఇవన్నీ. ముందు ముందు వాళ్ళకి కావాలని భూమిలో పెట్రోల్ పెట్టాడు, డీజిల్ పెట్టాడు, మళ్ళీ కిరోసిన్ పెట్టాడు, డీజిల్ ఆయిల్ పెట్టాడు, రకరకాల కావాల్సిన అన్ని సమృద్ధివన్నీ మనకు పెట్టాడు దేవుడు. పెట్టాడు కాబట్టి దేవుణ్ణి మనం కంపల్సరీ గుర్తి ఎరగాలి. ఆయన రూపం మన రూపమే. ఆయన పోలిక చెప్పినే మనల్ని నిర్మించాడు తప్ప వేరే ఏమీ లేవు. కొంచెం కింద చదువుదాం బాబాయ్. సువార్త ప్రకటించుడి. ఆయన గత కాలములోను సమస్తము జనులు తమ తమ మార్గముల యందు నడిచెను. చూసారండి, ఆ కాలాల్లో తమ యందు మార్గాల్లో నడిచారంట. ఇప్పుడు మనం ఏ మార్గంలో నడాలి? దేవుని మార్గంలో నడాలి. మనం ఏ మార్గంలో నడాలమ్మా? దేవుని మార్గంలో నడాలి. మనం ఏ మార్గంలో నడాలి? దేవుని మార్గంలో మనం కంపల్సరీ నడాలి. ఎందుకంటే మీరందరూ కూడా దేవుని వైపు కంపల్సరీ చూడాలి. మీరు మోకాలు వేసి ప్రార్థన చేయలేకపోయినా కనీసం దేవుని స్మరణ తెచ్చుకునే ప్రభువా, తండ్రి, దేవా, మీరు కంపల్సరీ దేవుణ్ణి ఆయన హృదయాల్లో ఒక్కసారి మీరు పలకరించండి. మీ సమస్యలు ఏదన్నా ఆయనకి చెప్పుకోండి. మన పడుకు పుట్టిన పిల్లలే అంటారు మన మాట. అలాంటప్పుడు దేవుడు అంటాడు, పక్కా ఆయన మాట వింటాడు. మీరు ఒక్కసారి మీ సమస్య ఏదన్నా ఒక్కసారి మీరు స్మరించుకోండి ఆయన్ని.